హాయ్ రోహన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనకు తెలిసినట్లుగానే నిర్మలా సీతారామన్ గారు ఒక పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆల్మోస్ట్ 50 lakh crore తోటి మన బడ్జెట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ మనది 47 lakh crore తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో 4.8% మనకి ఫిజికల్ డెఫిషిట్ ఉండింది. అంటే కరోనా టైంలో యాక్చువల్గా ఆల్మోస్ట్ 9.2% వెళ్ళిపోయింది ఫిజికల్ డెఫిషిట్. ఎందుకంటే ఇన్కమ్ ఆగిపోయి ఎక్స్పెండిచర్ పెరిగి అప్పుడు కొద్దిగా బాగా ఇబ్బందుల్లో పడ్డాం కాబట్టి 9.2% వెళ్ళింది. కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ సీరియస్గా ఫిజికల్ డెఫిషిట్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఈరోజు లాస్ట్ ఇయర్ వచ్చేసి 24-25కి 4.8% ఉంది. దాన్ని న్యూ బడ్జెట్లో 4.4%కి తీసుకొచ్చారు. అది చాలా మంచి విషయం. దీనివల్ల ఏంటంటే మన ఇండియా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఏదైతే ఎక్స్పెండ్ చేసిద్దో అంటే రైల్వే కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రా కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎట్లా ఇచ్చిద్దో ఇవి 10 lakh crores దాకా లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ 11.5 crores చేశారు. అంటే 1.5 lakh crore అడిషనల్గా ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఒక పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతో ఏంటంటే ఇక లాస్ట్ 6 monthsగా గవర్నమెంట్ పెద్ద ఎక్స్పెండిచర్ చేయలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు బడ్జెట్లో ప్రపోజ్ చేసింది 10 lakh crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే, అంటే గవర్నమెంట్ పెట్టాల్సిన పెట్టుబడి 10 lakh crore అయితే పెట్టుబడి పెట్టింది మాత్రం 5 lakh crore. అంటే 5 lakh crores వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకంటే కొద్దిగా ఇన్కమ్ లేకపోవడం కారణం కానీ, లేకపోతే లాస్ట్ ఇయర్ 2 పెద్ద ఎలక్షన్స్ జరిగాయి మనకు తెలిసినట్లుగానే. దానివల్ల చాలా ఎక్స్పెండిచర్ జరిగి ఇన్వెస్ట్ చేయలేకపోయారు. అది ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది చాలా బెటర్ టైం యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయడానికి. సెకండ్ వచ్చేసి కొన్ని సెక్టార్స్ మీద వాళ్ళు ఇప్పుడు మేజర్ డెసిషన్ తీసుకున్నారు. అందులో వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి ఒకటి ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇండియాలో ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 5.7 crore ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అందులో 1 crore ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. వాటిలో కూడా ఇప్పుడు 7.5 crore పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి అందులో కూడా 36% ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి 45% ఆఫ్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో వాళ్ళే మెయిన్ భాగం. ఎంఎస్ఎంఈలే 45% ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో ఇదంతా వాళ్ళది చాలా పెద్ద, అంటే ఎంప్లాయ్మెంట్ కూడా 7.5 crore ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంఎస్ఎంకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇంతకుముందు 5 crore ఉండేది. అంటే వాళ్ళకి ఏమి కొలాటరల్ లేకుండా 5 crore లోన్ ఇచ్చేవాళ్ళు, గ్యారంటీ ఏం పెట్టకుండా. ఇప్పుడు దాన్ని 10 lakh crores పెంచారు. అది కాకుండా టర్మ్ లోన్స్ అని ఉంటాయి, అంటే దీనికి ఏమైనా కొలాటరల్ ఇచ్చి లోన్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇంతకుముందు ఆల్మోస్ట్ 5 lakh crore ఉంటే దాన్ని 10 lakh crores పెంచారు లాస్ట్ ఇయర్. సో అగైన్ దాన్ని మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేసి 10 lakh crores నుంచి 20 lakh crores పెంచారు. అంటే ఏమన్నా వాళ్ళకి క్యాపిటల్ కావాలంటే 20 lakhs crores వరకు అడిషనల్, ప్లస్ ఏం గ్యారంటీ లేకుండా 10 lakhs crores 30 lakh crore వరకు 30 crores వరకు వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళ ప్రొడక్షన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని రన్ చేయొచ్చు. ఇది ఎంఎస్ఎంఈలకి చాలా మంచి సహాయం అందించారు. దాని తర్వాత న్యూ స్టార్టప్స్కి కూడా ఇంతకుముందు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వితౌట్ గ్యారంటీ, వితౌట్ ప్రూఫ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 10 crore దాకా వాళ్ళకి ఎంఎస్ఎంఈలకి అయితే 5 crore ఉంటే వీళ్ళకి 10 crore వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు 10 నుంచి 20 crores పెంచారు. అలాగే టర్మ్ లోన్స్ కూడా వాళ్ళకి 10 crore ఉండేది, దాన్ని 20 crores పెంచారు. దీనివల్ల ఏముందంటే స్టార్టప్ కంపెనీస్ కూడా ఒక చాలా తక్కువ ఇంట్రెస్ట్లో లోన్ దొరకడం వల్ల వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావచ్చు. సో ఎంఎస్ఎంఈకి ప్లస్ వీళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇవి ఇచ్చారు. ఇవి కాకుండా ముద్రా లోన్స్ ఉండేవి, వీటి కూడా ఇంకా సులభతరం చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా ఉద్యమ ఆధారతోటి ఎవరైనా లోన్స్ తీసుకుంటే 5 lakh rupees ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు 10 lakhs పెంచారు. సో ఈ విధంగా ఇండస్ట్రీస్కి సో ఇందులో చాలా మంచి బెనిఫిట్లు ఇచ్చారు. దీని తర్వాత ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి కూడా ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఐఐటీస్లో చదివే వాళ్ళు 1.3 lakh ఉంటే దాన్ని ఇంకొక అడిషనల్ ఇయర్ నుంచి ఆల్రెడీ 23 కాలేజెస్ ఉన్నాయి ఐఐటి కాలేజెస్, దాన్ని ఇంకొక 5 colleges పెంచి ఇంకొక 6,005 మెంబర్స్ని పెంచుతున్నారు ఈ ఇయర్. సో అది కాకుండా ఎంబీబీఎస్ చదివేవాళ్ళు 1,10,000 మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటే దాన్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 years 75,000 మెంబర్స్ పెంచుతా అన్నారు. అలాగే ఈ ఇయరే 10,000 మెంబర్స్ని పెంచబోతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు అడిషనల్ 10,000 ఇవ్వబోతున్నారు. అది కాకుండా ఏఐలో పెట్టుబడి పెట్టడానికి 500 crores కేటాయించారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక 500 crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇలాగా ఇవి కాకుండా కొన్ని క్యాన్సర్ సెంటర్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో క్యాన్సర్ సెంటర్ని పెట్టి
ఒక మెడికల్ కాలేజీకి క్యాన్సర్ సెంటర్ ఇవ్వబోతున్నారు. ఇది ఒక అడిషనల్గా బెనిఫిట్ ఇవ్వబోతున్నారు. ఇవి ఇయరే 200 స్టార్ట్ చేయబోతున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇవి కాకుండా హెల్త్ కేర్ కూడా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి కొద్దిగా ఫండ్ ఇవ్వబోతున్నారు. సో వాళ్ళు కొంచెం అడ్వాన్స్గా అవ్వడానికి. దాంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టు క్యాన్సర్ కేర్ సెంటర్స్ కూడా ఎవరీ డిస్ట్రిక్ట్కి రాబోతున్నాయి. సో ఇప్పుడు దాకా ఓన్లీ స్టేట్లో ఓన్లీ క్యాపిటల్లో ఉండేవి, డిస్ట్రిక్ట్ కూడా రాబోతున్నాయి. ఇవి కాకుండా మనకి ఎడ్యుకేషన్ చూస్తే గవర్నమెంట్ స్కూల్కి 50,000 రూపీస్ ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వబోతున్నారు వాళ్ళ సదుపాయాలు పెంచడం కోసం. సో ఇలాగ అన్ని ఇండస్ట్రీస్కి బెనిఫిట్స్ ఇచ్చారు. సో మొత్తం మీద ఇది ఒక బెస్ట్ లాస్ట్ 5 yearsలో మనం చూసిన వాటిలో బెస్ట్ బడ్జెట్ అనుకోవచ్చు డెఫినెట్గా. థ్యాంక్ యూ.